డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఇంతకుముందు వీడియోలో 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అనే టెక్నిక్ గురించి తెలుసుకున్నాం. ఇది అంత మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ ఏంటంటే, నీ యొక్క అసలు ప్రకృతి సిద్ధంగా నీకు నీ యొక్క శరీరం, మనసు ఇంటిగ్రిటీ పరంగా ఏ విధంగా శ్వాస ఉండాలో, ఆ విధమైన శ్వాసకి అప్రోచ్ అయ్యే సాధనం. సో, ఈ 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఆదరాబాదరగా తొందరపడి చేయొద్దు. ఏదో ఒక రోజులోనో, నెలలోనో, సంవత్సరంలోనే పర్ఫెక్షన్ వచ్చేయాలి అని ఆ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెంట పడొద్దు. ఎందుకంటే దగ్గర దగ్గర ప్రాక్టీస్ మొదలెడదాం అనుకున్నప్పటికే 30 ఏళ్ళు దాటాయి జనరల్‌గా. అంతకుముందుకి ఏమి తెలియకుండా ఏదో ఎక్సర్‌సైజ్ రూపంలో ఏదైనా యోగా చేస్తే చేశారేమో గానీ, ఎప్పుడైతే అసలు అంతర్గతంగా కొన్ని ప్రశ్నలొస్తాయో, అసలు వాట్ ఈస్ లైఫ్? ఏంటి సఫరింగ్ లేకుండా జీవితం లేదా? అసలు ఏంటిది? ఈ విశ్వం ఏమిటి? దేవుడున్నాడా? ఇలాగా చాలా డీప్ క్వెషన్సు ఏదో సర్ఫేస్ లెవెల్‌లో కాకుండా, అంతర్గతం నుండి బయటికి వస్తాయో, అప్పుడు యోగా స్టార్ట్ చేస్తారు చూడు. అది కరెక్ట్ లైను. సరే, ఎలాగైతే ఫుడ్‌ని మనం రిత్ ఒక ఆర్డర్‌లో పెట్టామో, అలాగే శ్వాసను కూడా పెట్టాలి. ఎందుకంటే, శ్వాస అనేది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌తో చేయొచ్చు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌తోనూ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఆటోమేటిక్‌గా చేయొచ్చు. లేదా నువ్వు కాన్షియస్‌గా కావాలని చేయొచ్చు. సో, శరీరంలో కొన్ని యాక్టివిటీస్ అలాంటివుంటాయి. ఇప్పుడు థాట్ అనుకో, కావాలని చేయొచ్చు, కావాలని ఆలోచించొచ్చు, లేదా నువ్వు కావాలనుకున్న ఆలోచనలు అవే రావచ్చు. సో, సింపథెటిక్, పారాసింపథెటిక్ మాట. ఆ సిస్టమ్స్ పనిచేసేది నర్వ్ సిస్టమ్‌లో. సో, ఈ 2 రకాలుగా చేయగలిగే యాక్టివిటీస్ ఉన్నాయి. వీటివన్నిటికి నేను ఆపరేట్ చేసే ఎనర్జీ ఛానల్ సెంటర్సు సేమ్ సెట్ ఆఫ్ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఆలోచన నియంత్రించడానికి శ్వాసని రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే శ్వాస నీ కాన్షియస్‌లో అనిపిస్తుంది. పాజిబిలిటీ బాగా కనబడుతుంది. పారాసింపథెటిక్‌గా చేయటానికి. ఆటోమేటిక్‌గా 24 అవర్స్ నువ్వు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల నువ్వు గాలి పీల్చుకుంటూ వదులుతుంటావు. కానీ పారాసింపథెటిక్‌గా చేయటానికి. సో, ఫర్దరు మనకి లోపలికి ఇంపల్సెస్ దేని నుండి వస్తుంటాయి? సెన్సెస్ గుండా లోపలికి ఇంపల్స్ వెళ్తాయి. ఇది అందరికీ తెలుసు. ఇవి కాకుండా ఫుడ్ ద్వారా, శ్వాస ద్వారా కూడా లోపలికి ఇంపల్స్ ఎళ్తూనే ఉంటాయి. సో, ఫుడ్ ద్వారా ఇంపల్సు లోపలికెళ్తే వెళ్ళే వాటిని రెగ్యులేట్ చేయాలి అంటే, ఒక డిజిన్ఫెక్టెడ్ చాంబర్ డెవలప్ చేసుకోవాలి అంటే, డిజిన్ఫెక్టింగ్ చాంబర్ అంటే ఏమిటి? సామాన్యంగా ఒక ఆపరేషన్ రూమ్‌కెళ్ళే ముందు, ఆపరేషన్ చేసే ముందు డాక్టరు, దాని ముందు ఇంకొక రూమ్‌లో పేషెంట్‌ని కొంతసేపు పెడతారు. అక్కడ ఈ ఆపరేషన్ చేసేవాళ్ళు కూడా అక్కడుంటారు. తర్వాత దాంట్లోకెళ్తారు. సో, ఈ డిజిన్ఫెక్ట్ చాంబర్ అంటారన్నమాట. అంటే అక్కడ డిజిన్ఫెక్షన్ చేస్తుంటారు. అక్కడ హై స్టెరైల్ కండిషన్ చేస్తుంటారు. తర్వాత ఆపరేషన్ రూమ్‌లో కూడా స్టెరైల్ కండిషన్ మెయింటైన్ చేస్తారు. ముందు ఒక ప్రీ సెటప్ ఫార్మ్ చేస్తారన్నమాట. అలాగా నీ ఇంపల్సెస్ ఏవైతే ఫుడ్ ద్వారా, శ్వాస ద్వారా అండ్ సెన్సెస్ ద్వారా వస్తున్నాయో, దాంట్లో ఫుడ్ నుండి ఇంపల్స్ కంట్రోల్ చేయాలంటే ఫుడ్ తింటున్నప్పుడు నువ్వు ఏ మూడ్‌లో తింటున్నావు అనేది ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తింటున్నావు? ఏ ప్రపోర్షన్‌లో తింటున్నావు? అది ప్రిపరేషన్ ఇప్పుడు ఎలాంటి మూడ్‌లో వాతావరణంలో ప్రిపేర్ అయింది? నువ్వు అన్నం తింటున్నప్పుడు ఎలాంటి వాతావరణంలో అన్నం తింటున్నావు? ఇది ఇంపార్టెంట్. సో, రైట్. అలాగే శ్వాసలో గూడా ఇంపల్సెస్ లోపలికెళ్తాయి గాబట్టి, ఈ చిన్న ఒక ప్రాక్టీస్ చేయొచ్చన్నమాట. ఇది బ్రీతింగ్ ఒక కరెక్టింగ్ మెథడ్స్‌లోకి వస్తుంది ఇది కూడా. ఎలాగైతే అన్నం తింటున్నప్పుడు పర్టిక్యులర్ సైలెంట్‌గా ఉంటాం గానీ, లేదా పర్టిక్యులర్ థాట్, జనరల్‌గా చాలా కష్టం అది. కానీ ఒక పర్టిక్యులర్ థాట్ ఏదైనా కూడా
రన్ అవుతూ చేయొచ్చు. బట్ శ్వాసలో బాగా చేయొచ్చు. సో, శ్వాసని ఈ దాని యొక్క డిసిన్ఫెక్ట్ చాంబర్ డెవలప్ చేసుకోవడానికి చేయవలసిన ప్రాక్టీస్ గురించి మాట్లాడుతున్నామన్నమాట ఇప్పుడు. So, select a quiet half hour at home or in the bus or train or in the office or in the break hours. సో, జస్ట్ రఫ్‌గా ఒక హాఫ్ అన్ అవర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కన్వీనియంట్ టైము. లేవంగానే చేయాలని లేదు, పడుకునే ముందు చేయాలని లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఈవెన్ అర్ధరాత్రి మెలుకువొస్తే మళ్ళా నిద్ర పట్టే టైం కూడా వాడొచ్చు. జనరల్‌గా ఒకసారి మెలుకువొచ్చిన తర్వాత 20 మినిట్స్ లోపల నిద్రొచ్చేస్తుంది. అన్‌లెస్ అదర్‌వైజ్ ఏమి ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేక ఆలోచించకుండా ఉన్నట్టయితే. సో, ఎనివే ఇంటి దగ్గర కన్వీనియంట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ క్వైట్ ప్లేస్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అలోకేట్ చేసుకోండి కుదిరితే. లేదా బస్‌లో, ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు చేయొచ్చు. మనం దానిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఆలోచించడం కంటే ఇది బెటర్ కదా! అలాగే ఆఫీస్‌లో ఏదైనా స్పేస్ దొరికితే చేయొచ్చు. లేదా ఆఫీస్‌లో బ్రేక్ అవర్ ఉంటే ఆ టైంలో చేసుకోవచ్చు. పని మానేసి ఎక్సర్‌సైజ్ చేయమని కాదు. సో, వాటెవర్ యూ కన్వీనియంట్ మీ కన్వీనియంట్ టైమ్‌లో తీసుకోండి. అండ్ రిపీట్ మెంటల్లీ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థాట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్. ఇక్కడ ఓ 11 థాట్స్ రాసాం గానీ, 11 థాట్స్ వాడొచ్చు. పీరియాడికల్‌గా ఓ నెల ఒకటి, ఓ నెల ఒకటి, ఓ నెల ఒకటి అనుకోని, ఓ నెలంతా ఆ థాట్ గురించే రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించడమాట. లేదా రిపీట్ సైక్లింగ్‌గా చేయొచ్చు. మీ ఇష్టం వచ్చిన సీక్వెన్స్‌లో చేసుకోవచ్చు. లేదా ఒకటే థాట్ సెలెక్ట్ చేసిన థాట్‌తోనే ఆల్‌మోస్ట్ ఆల్ 1 ఇయర్ గూడా మెయింటైన్ చేయొచ్చు. జనరల్‌గా అలాంటి ఛాలెంజెస్ తొందరగా తీసుకోలేం మనం. ఎందుకంటే మనకు వెంట వెంటనే మార్పులు కావాలి. వెంట వెంటనే మార్పు కావాలి. ఇప్పుడు తొందరగా బోర్ కొట్టేస్తుంటుంది కదా! ఏదైనా. సో, మీ చాయిస్ బట్టి దీన్ని వాడండి దీంట్లో. కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటినే వాడొచ్చు. మీకు కొన్ని అర్థమైనట్టు అనిపిస్తాయి. కొన్నేమో డీప్‌గా ఎళ్ళటానికి ఆ థాట్‌లో ఛాన్స్ ఉంటుంది. కొన్నేమో అసలు డీప్ ఎళ్ళినట్టు ఎలా వెళ్ళాలో తెలీదు. సో, దాన్ని బట్టి మీకు కన్వీనియంట్‌గా తీసుకోండి. నేనైతే అన్నిటి గురించి జనరల్‌గా థింకింగ్ ఎలా చెయ్యాలి అనేది మటుకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను చెప్పుకుంది 10 సార్లు వినమని కాదు. మీరు ఒకటి 2 సార్లు విని, ఆ లైన్‌లో మీరు థింక్ చేయటం మొదలెట్టాలి. అదనమాట ఎక్సర్సైజ్ ఇక్కడ. సో, ఇది ఎందుకని గాలి పీల్చి వదలటం అనే ప్రక్రియనే డిజిన్ఫెక్ట్ చాంబర్ డెవలప్ చేసుకోవటానికి. ఇది సింపుల్ ఎఫర్మేషన్ కాదు. ఎఫర్మేషన్ ఆళ్ళు విజువలైజేషను కాదు. అవి తర్వాత వస్తాయి అవి వేరు. అవి థాట్‌తో చేసేవి. ఇక్కడ థాట్‌ని బ్రీత్‌కి అసోసియేట్ చేస్తున్నామన్నమాట. సో, ఇందులో ఒక థాట్ చూద్దాం. వన్ సో, వన్ సో freed from bondage of senses, one so freed from bondage of senses transcends all material relations. One so free from bondage of senses transcends all material relations. అలా ఇంద్రియ బంధాల నుండి విముక్తి పొందినవాడు సమస్త భౌతిక సంబంధాలను అధిగమిస్తాడు. సో, దీంట్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. వన్ సో ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సెన్సెస్. ఈ ఇంద్రియ సెన్సెస్ యొక్క సెన్సెస్ యొక్క బంధనాలంటే ఏమిటి? ఇప్పుడు సెన్సెస్ అంటే 5 సెన్సెస్ ఉన్నాయి మనకి. కళ్ళతో దాన్నేమంటాం దృష్టి అంటాం. దృష్టి అనేది సెన్సెస్. కన్ను అనేది సెన్సరీ ఆర్గాన్. అలాగే ఘ్రాణం అంటే వాసన చూడటం, వాసన. ముక్కు అనేది వాసన చూసే సాధనం. ఇలా మనకి 5 సెన్సెస్ ఆర్గాన్స్ ఉన్నాయి గదా! కళ్ళు, ముక్కు, చెవు, నాలిక, స్కిన్ను. ఇవి ఆ సెన్సెస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు ఏవైతే వాటికి కంఫర్ట్‌గా ఉందో, ఏవైతే వాళ్ళ ఐడెంటిటీని స్ట్రెంథెన్ చేస్తుందో, లేదా ఏదైతే వాళ్ళ ఐడెంటిటీని క్రాక్ చేస్తుందో, ఇంకో రకంగా చెప్పాలంటే ఏదైతే ఇష్టమో, దేని మీదైతే రాగం ఉంటుందో, దేని మీదైతే ద్వేషం ఉంటుందో, వాటినే సెలెక్ట్ చేసుకుంటుంటాయి. వాసనాస్ అనే ప్రాసెస్ ద్వారా. వాసనాస్ వలన. సో, వాసనాస్ అంటే ఏంటంటే, నువ్వు పర్టిక్యులర్ అవైలబుల్ ఇంపల్సెస్‌లో
పర్టిక్యులర్‌గా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు బోలెడు లిస్ట్ ఉన్నాయి. దాంట్లో పర్టిక్యులర్ వీడియోయే నువ్వు క్లిక్ కొట్టి ఎందుకు చూడాలనుకుంటున్నావు? బ్రౌజింగ్ చేసేప్పుడు. అలాగే బోలెడు బా పిక్చర్స్ ఉన్నాయక్కడ. ఒక పర్టిక్యులర్ పిక్చర్‌ని ఎందుకు చూసావు? సో, ఇదనమాట బాండేజ్. మన బాండేజ్ తెలీదు. మేమేమంటే ఫ్రీడమ్ అనుకుంటాం. అదేదో స్వేచ్ఛ అనుకుంటాం. నా ఇష్టమైంది చూస్తున్నాను, ఇష్టం లేదు మానేస్తున్నాను అని అనుకుంటాం. సో, ఇంటెల్ చెప్పటం ఏంటంటే, ఇష్టం మీద ఆధారపడి దాంతో ఎక్కువ అసోసియేట్ అయి ఉండటానికి ప్రయత్నం చేస్తావు. అది కావాలనుకుంటావు లేదా వద్దనుకుంటావు. కానీ నువ్వు సెలక్షన్ ప్రాసెస్ మటుకు వాసనాస్ వల్ల నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఈ వాసనాస్ ద్వారా పర్టిక్యులర్ సెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటాన్నే మనం బాండేజ్ అంటాం. సో, ఈ బాండెన్సెస్ యొక్క బాండేజ్ నుండి ఎవరైతే స్వేచ్ఛ పొందుతారో, వాళ్ళు ఈ భౌతిక సంబంధాలున్నాయి గదా! భౌతిక సంబంధాలంటే ఏమిటి? నీకు వస్తువులకి ఉండే సంబంధాలు, నీకు మనుషులకు ఉండే సంబంధాలు. వీటికి ఆవల చూడగలుగుతారు. ఇక్కడేం సంబంధాలను వదిలేస్తారు అని చెప్పట్లా. ఆ సంబంధానికి ఆవల గూడా చూడగలుగుతారు. కేవలం ఇష్టం గాబట్టి ఆ వస్తువు ఉంచుకున్నాను, పొజిషన్ చేశాను. ఇష్టం లేదు కాబట్టి ఆ వస్తువు పారేశాను కాదు. బియాండ్ దట్ నీ ఇష్టానికి బియాండ్ రిలేషన్ దానికి నీకున్న రిలేషన్ చూస్తావన్నమాట. సో, వన్ సో ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సెన్సెస్ ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్స్. సో, జాగ్రత్తగా ఈ సెంటెన్స్‌ని అర్థం చేసుకొని బట్టి పట్టడం కాదు. కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే బట్టి పట్టాలి కదా! అని 10 సార్లు చదవటం కాదు. ఆహ్, ఇది లే చు మూసేది చూడకుండా ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ చెప్పగలిగేట్టుగా ట్రై చేయండి. లేదా ఈ అర్థం వచ్చేట్టుగా చేసుకోండి. ఈ సెంటెన్స్ గురించి అరగంట ఆలోచించాలి ప్రతిరోజు. అలా కొన్నాళ్ళు చేయాలి. తర్వాత ఇంకో సెంటెన్స్ పట్టుకోవాలి. సో, ఇలా 11 సెంటెన్స్ చేయాలన్నమాట.